అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వైభవంగా లక్ష ప్రమిదల దీపారాధనలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు. శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో భీష్మ ఏకాదశి వేడుకలు 24 లక్ష ప్రమిదల దీపారాధన మహోత్సవం ఆలయ కమిటీ అధ్యక్షులు పెడిరెడ్ల చింతూ, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే బాబా వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హారతులు నిర్వహించారు. మధ్యాహ్నం వేలాది మంది భక్తులకు భారీ అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. సాయంత్రం స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో లక్ష ప్రమిదల దీపారాధన కార్యక్రమం కనువిందుగా సాగింది. స్పీకర్ సతీమణి పద్మావతి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ దీపోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, గత 24 ఏళ్లుగా ఆలయ కమిటీ సభ్యులు, దాతల సహకారంతో ఈ కార్యక్రమం ఎంతో క్రమశిక్షణతో జరగడం అభినందనీయమన్నారు. భక్తులందరికీ ఆ సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 30 ఏళ్ల క్రితం ఈ ఆలయానికి శంకుస్థాపన జరిగింది. అప్పటి నుండి నేటి వరకు భక్తుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని స్టేడియం అంతటా దీపాలు వెలిగించడంతో పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయాయి. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఈ వేడుకను విజయవంతం చేశారు. సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఇంకేంటంటే పాత రోజులు గుర్తు చేసుకుంటే 30 సంవత్సరాల క్రితం షిరిడీ సాయిబాబా గారి గుడికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 30 సంవత్సరాలుగా భక్తులతో సహకారంతో కమిటీ సభ్యులు బ్రహ్మాండంగా పూజా కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాలు చేసి ప్రజలందరినీ కూడా ఆ స్వామి ఆశీర్వాదం అందిస్తూ వస్తున్నారు. వాళ్ళందరూ ప్రత్యేక నమస్కారాలు. అలాగే గుడి వేళ ఇంత బ్రహ్మాండంగా నడుస్తుందంటే గుడికి చాలా మంది దాతలు ఉన్నారు, అందరి పేరు చెప్పలేము. వాళ్ళందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం గుడికి వారికి తోచింది వాళ్ళు వారికి స్వామివారికి కానుకలుగా ఇచ్చి ఈ గుడిని బ్రహ్మాండంగా నడిపించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. దాతలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, థ్యాంక్స్ కూడా తెలియజేస్తున్నానండి. ఈవేళ 24వ లక్ష ప్రమిదల దీపారాధన కార్యక్రమం జరుగుతుంది. అంటే 23 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం. ఇప్పుడు 24వ సంవత్సరాలు అడుగుపెట్టాం. ఇన్ని సంవత్సరాలు ఎక్కడ చిన్న పొరపాట్లు జరగకుండా బ్రహ్మాండంగా జరుగుతున్నాయంటే దానికి ముఖ్య కారణులు దాతలు కానివ్వండి, కమిటీ సభ్యులు కానివ్వండి. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుగుతుందంటే భక్తుల తాలూకు ఆశీర్వాదం కానివ్వండి, సహకారం కానివ్వండి. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మళ్ళీ 24వ సంవత్సరం దీపారాధన కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈవేళ ఈ కార్యక్రమం ఇన్ని సంవత్సరాలుగా బ్రహ్మాండం జరుగుతుందంటే ప్రజల తాలూకు సహకారం కూడా మరోసారి తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా సోదరీమణులందరికీ, దీనికి వెనకుండి నడిపిస్తున్నటువంటి కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది కలకాలం మేము ఉన్నా లేకపోయినా ఎవరు కూడా కలకాలం బతికినంత కాలం మేము చేస్తాం. మా తర్వాత మళ్ళీ కొత్త తరం రావాలా, కొత్త తరం కూడా ఈ కార్యక్రమం చేయాలి. మీ అందరికీ షిరిడీ సాయిబాబా గారికి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి మీ కుటుంబానికి అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.